హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 128. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మోహిత్ విక్రమ్లను చూడగానే ఆశి ఏడుస్తూ అన్నయ్య అంటూ హక్ చేసుకోగానే ఇద్దరూ కూడా ఆశిని మరింత పొదుముకుంటూ ఏడ్చేస్తారు. ఆశి నిషాని చూసి నీష్ అంటూ హక్ చేసుకుంటూ ఏడవడం చూసి నిషాన్ కూడా చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ ఆశ నుదుటిన ముద్దు పెట్టుకోబోతూ ఆయుష్ వైపు చూస్తాడు. ఆయుష్ నవ్వుతూ కనిపించగానే నిషాన్ ఆనందంగా ఆశ నుదుటిన ఆప్యాయంగా కిస్ చేసి గుండెలకి హత్తుకుంటాడు. వాళ్ళని అలా చూసి అందరూ నవ్వుతూ హ్యాపీ టీయర్స్తో కన్నీళ్లు తుడుచుకుంటారు. అషిక ఆత్మ ఆశి గర్భంలో లీనమయ్యి ఒక కొత్త ఆశను చిగురింపచేసి వెళ్ళిపోయింది. ఆపరేషన్ థియేటర్లో ఆ దైవిక వెలుగు మాయమయ్యాక అందరి మనసుల్లో ఏదో తెలియని ప్రశాంతత. కానీ స్పృహలోకి వచ్చిన ఆశకి గడిచిన కొన్ని గంటల కాలం ఒక పీడకలలాగా అనిపిస్తుంది. ఆయుష్ మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ఆశి పక్కకు వచ్చి కూర్చొని ఆశి మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని తన వేళ్లతో ఆశి బుగ్గల మీదకి ధారాలుగా కారుతూ ఉన్న కన్నీటిని తుడుస్తూ, ఆశి, నా వైపు చూడు. ఇక చాలు, ఏడు పాపేసాయి. ఇప్పటికే చాలా ఏడ్చేశావు. ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో దాచుకున్న సముద్రమంత బాధని కన్నీళ్ళ రూపంలో చూపిస్తున్నావు. అది నేను చూడలేకపోతున్నాను. నాకు నీ కళ్ళల్లో నీళ్లు చూడడం అస్సలు ఇష్టం లేదు అంటూ ఉన్న ఆయుష్ని ఆశి ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటూ ఆయుష్ గుండెల మీద తలపెట్టుకొని ఇన్నాళ్ళుగా తను అనుభవించిన నరకాన్ని మర్చిపోవాలి అన్నట్టు వెక్కి వెక్కి ఏడుస్తూ తను కన్నీళ్లతో ఆయుష్ షర్ట్ని తడిపేస్తుంది. ఆయుష్ ఒక చేత్తో ఆశి తల నిమురుతూ మరో చేత్తో వెన్ను తడుముతూ ఓదారుస్తూ ఉంటాడు. ఆశి కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది, కానీ గుండె తడి తగ్గక ఆయుష్ని మాత్రం వదలడం లేదు. ఆశి, లిజన్, నీ ఆయుష్ వచ్చేశాడు. ఇక ఏ రాక్షసుడు నిన్ను తాకలేడు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధకి ఈరోజే ఎండుకాట్ పడింది. నీ కన్నీళ్లు నా గుండెని కోసేస్తున్నాయి. నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు, ఓకే? ఆశి మెల్లగా తల పైకెత్తి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఆయుష్ వంక చూడగానే ఆయుష్ తన వేలితో కన్నీళ్లు తుడుస్తాడు. అది చూసిన ఆశి, ఆయు, నీకు దగ్గరలో ఉండి కూడా నిన్ను తాకలేకపోయిన ప్రతి నిమిషం నా ప్రాణం పోయినంత పనయ్యేది. నేను లేకపోతే నువ్వు దియా ఏమైపోతారో అన్న భయమే నన్ను ఇన్నాళ్ళు బ్రతికించింది ఆయు. ఐ నో ఆశి, నాకంతా తెలుసు. జరిగింది మర్చిపో. ఒకటి గుర్తుంచుకో, మన ప్రేమ ముందు ఏ శక్తి కూడా నిలబడదు. ఇదిగో చూడు, నీ అన్నయ్యలు, నా తమ్ముడు, మున్న అందరూ నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. మహల్లో అందరూ నీ కోసమే చూస్తూ ఉన్నారు. ఇక లేట్ చేయకుండా అందరం కలిసి మహల్కి వెళ్దాం, సరేనా? ఆశి మెల్లగా ఆయుష్ నుండి దూరం జరుగుతూ ఓకే అన్నట్టు తల ఊపి పక్కనే ఉన్న మోహిత్, విక్రమ్, నిషాన్ వైపు చూడగా ఆశి కళ్ళల్లో ఇంకా నీటి పొరలు ఉన్న వాటి వెనక ఒక చిన్నపాటి మెరుపు కనిపిస్తుంది. అది ఇన్నాళ్ళ తర్వాత తన వాళ్ళని చూస్తున్నాను అన్న సంతోషం. మోహిత్ ఒక్కో అడుగు ముందుకు వేసి ఆశి తల నిమురుతూ, బంగారం, ఇక చాలు. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడడం మా వల్ల కావడం లేదు. నిన్ను మళ్ళీ ఇలా చూస్తామని మేము అస్సలు ఊహించలేదు ఆశి అంటూ లో వాయిస్తో చెప్తాడు. విక్రమ్ ఆశి చేతిని గట్టిగా పట్టుకొని, అవునాశి, నువ్వు పడ్డ కష్టం, భరించిన నరకం అంతా మాకు తెలుసు. కానీ ఇకపై నీకు ఎలాంటి కష్టం రాకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఎందుకంటే నీ వెనక ఆయుష్ మాత్రమే కాదు, ఈ అన్నయ్యలు కూడా ఉన్నారని మర్చిపోకు అని ధైర్యం చెప్తాడు. నిషాన్ చిన్నపిల్లల్లాగా తన కన్నీళ్లు తుడుచుకుంటూనే ఆశి తన వైపు చూడగానే మోకాళ్ళ మీద కూర్చొని ఆశి చేతులు పట్టుకుంటూ, నిన్ను చూస్తుంటే మాటలు రావట్లేదు ఆశి. ఇన్నాళ్ళు నిన్ను గుర్తుపట్టలేకపోయాను అనే బాధ నన్ను వెంటాడుతుంది. నన్ను క్షమించు అని నిషాన్ అంటూ ఉంటే ఆయుష్ వెంటనే నిషాన్ భుజం మీద చేయి వేసి, అంతా అయిపోయింది నీష్, ఇప్పుడు మనమంతా కలిసి హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అని ముగ్గురిని కలిపి హక్ చేసుకుంటాడు. మున్నా దూరం నుండి ఇదంతా చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. ఆశి కళ్ళు మెల్లగా దూరంగా నిలబడి తమ వైపు ఆనంద బాష్పాలతో చూస్తూ ఉన్న మున్నా వైపు మల్లుతాయి. మున్నా ఆనందంగా ఆయుష్ మొహంలో మళ్ళీ చిరునవ్వు రావడం చూసి తృప్తిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఆశి మెల్లగా ఆయుష్ చేతుల్లో నుండి విడివిడిగా తడబడే అడుగులతో మున్నా వైపు వెళ్తుంది. ఆశి తన దగ్గరికి రావడం చూసి మున్నా కంగారుగా ముందుకు వచ్చి, మేడం ప్లీజ్ మీరు నడవకండి, మీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం. మీకేమైనా కావాలంటే నాకు ఆర్డర్ చేయండి అంటున్న ఆశి ఆగకుండా మున్నా ముందుకు వచ్చి తన చేతులు పట్టుకొని, మున్నా, ఈరోజు నేను వీళ్ళందరి మధ్య ఇలా ఉన్నానంటే అది కేవలం నీ వల్లనే. ఆయుష్ గారు చెప్పారు,
నీ వల్లే నా గురించి ఆయుష్ గారికి తెలిసింది. నువ్వు ఆయుష్ గారికి హింట్ ఇవ్వకపోయినా, నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడకపోయినా ఈ యాషి ఎప్పుడో మట్టిలో కలిసిపోయేది. నీకు థ్యాంక్స్ అని చెప్తే ఆ పదం చాలా చిన్నదైపోతుంది మున్నా అంటూ ఆషి కళ్ళల్లో నుండి జారుతూ ఉన్న నీటిని తుడుచుకుంటూ చెప్పగానే మున్నా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇది ఆయుష్ సార్ ఇచ్చిన జీవితం మేడం. నేను బ్రతికిన ఆయుష్ సార్ కోసమే, చచ్చిన సార్ కోసమే. ఆయుష్ సార్ ప్రాణం మీలో ఉందని నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడడం అంటే సార్ ప్రాణాన్ని కాపాడడమే. మీరందరూ ఇలా నవ్వుతూ ఉంటే చాలు మేడం, దానికోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను అని అంటూ ఉన్న మున్నా మాటలకి వెంటనే ఆయుష్ అక్కడికి వచ్చి మున్నా భుజం మీద చేయి వేస్తా. ఆషి, మున్నా నా సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రమే కాదు, నా ఫ్యామిలీలో ఒకడు. తను లేకపోతే ఈరోజు మన గెలుపు సాధ్యమయ్యేదే కాదు. ఆయుష్ మాటలకి మున్నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అది చూసిన ఆషి మున్నా వైపు చూస్తూ, మున్నా, నువ్వు కేవలం సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రమే కాదు, నా తమ్ముడివి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనగానే ఆషి మాటలకి మున్నా మరింత ఎమోషనల్ అవుతాడు. కాసేపటికి అందరూ నార్మల్ అయ్యాక ఆయుష్ ఇక్కడంతా క్లీన్ చేసి రమ్మని మున్నాకి ఆర్డర్ ఇచ్చి ఆషిని 2 చేతులతో లిఫ్ట్ చేసి మహల్కి స్టార్ట్ అవుతాడు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఆషి ఇంకా వణుకుతూనే ఉంది. విప్లో చేసిన దారుణాలు, తను అనుభవించిన నరకం ఇంకా తన కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ఆయుష్ ఆషి భుజం చుట్టూ చేయి వేసి అక్కున చేర్చుకోగాని మోహిత్ ఒకవైపు నడుస్తూ ఉంటే విక్రమ్, నిషాన్ ఇద్దరూ రక్షణ కవచంలాగా ముందు వెనక నడుస్తూ ఉన్నారు. హాస్పిటల్ మెయిన్ గేట్ వద్దకి రాగానే ఆయుష్ కారు రెడీగా ఉంటుంది. ఆయుష్ ఆషిని వెనక సీట్లో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చొని ఆషి తలని తన భుజం మీద ఆనించుకుంటాడు. మోహిత్, విక్రమ్ ఒక కార్లో, నిషాన్ మరో కార్లో, ఇలా అందరూ ఒకేసారి వెనక ముందు సెక్యూరిటీ గార్డ్స్తో మహల్కి స్టార్ట్ అవుతారు. కార్లు మహల్ గేటు దాటి లోపలికి ప్రవేశించగానే దూరం నుండి మహల్ అంతా దీపాల కాంతితో జిగేల్మంటూ కనిపిస్తుంది. ఆషి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. ఆయుష్ గారు, ఇదంతా ఎందుకు అని ఆషి అడుగుతూ ఉంటే, నీ రాక కోసం ఈ మహల్ కూడా ఎదురు చూస్తుంది ఆషి. ఇది నీ సామ్రాజ్యం అని ఆయుష్ ఆషి నుదిటి పైన ముద్దు పెడతాడు. మహల్లో పని వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరు హాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. కార్ మహల్ పార్టికోలో ఆగగానే నిషాన్ పరుగున వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయుష్ ఆషిని జాగ్రత్తగా కారులో నుంచి దించి తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన కాళ్ళు నేలకి తాకకుండా ఒక మహారాణిలాగా ఆషిను ఎత్తుకొని లోపలికి నడుస్తూ ఉంటే విక్రమ్, నిషాన్, మోహిత్ కళ్ళల్లో గర్వం మెరిసింది. గుమ్మం దగ్గరికి రాగానే ఆషికి మమ్మా మమ్మా ఐ మిస్ యూ అన్న వాయిస్ వినగానే ఆషి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఓ మై గాడ్, ఎంత బాగుందో కదా ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.